బిగ్ బాస్ సీజన్ 8లో నిఖిల్ వర్సెస్ గౌతమ్ ఈ కాంబోకి మామూలు టీఆర్పీలు నమోదు కావు. అయితే వీరు గత కొన్ని రోజులుగా ఒకరిని ఒకరు అప్రిషియేట్ చేసుకోవడం, ఒకరితో ఒకరు బాగా మెలుగుకోవడం చేస్తున్నారు. ఇక నిన్న పవర్ ఫ్లాగ్ టాస్క్లు అయితే గౌతమ్ ఆడిన ఆట తీరుకి టాస్క్లో రారాజైన బిగ్ బాస్ బాహుబలి నిఖిల్ కూడా బిత్తరపోయి బిల్ల వేసుకున్నాడు. గౌతమ్ ఏంటి అసలు అలా ఆడాడు అంటూ టాస్క్ చాలా బాగా ఆడాడు, అపోజిషన్కి ఛాన్స్ ఇవ్వకుండా డిపాజిట్లు లేకుండా ఆడాడంటూ ఎలివేషన్ ఇచ్చాడు నిఖిల్. అలానే ప్రేరణ కూడా గౌతమ్ చాలా బాగా ఆడాడంటూ మెచ్చుకుంది. ఇక్కడ బిగ్ బాస్ టీం కావచ్చు, బిగ్ బాస్ కావచ్చు, కావాలని గౌతమ్ని నెగిటివ్గా చూపించి మాత్రమే టార్గెట్ చేసి టెలికాస్ట్ అయితే చేస్తున్నారు. ఇలా హౌస్లో ఇద్దరు బిగ్గెస్ట్ కంటెండర్స్ ఒకరిని ఒకరు అప్రిషియేట్ చేసుకోవడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. అటువంటిది జరిగినా కానీ గౌతమ్కి సంబంధించినటువంటి ఆ సీన్స్ని బిగ్ బాస్ మేనేజ్మెంట్ టెలికాస్ట్ అయితే చేయడం లేదు. ఇక్కడ కావాలని గౌతమ్ని తొక్కాలని చూస్తున్నారని, గౌతమ్ నిఖిల్ అలా కలిసిపోయి ఉంటే టీఆర్పీలు రావని, నిఖిల్ చేసిన మంచి పనిని, గౌతమ్కి రావాల్సిన ఇమేజ్ను, నిఖిల్కి పెరగాల్సిన ఇమేజ్ను తాకట్టు పెట్టి వారిద్దరి మధ్య పోరు, అది చూడటానికి బిగ్ బాస్ ఆడియన్స్ హోరు అన్నట్టుగా వారిద్దరూ తలబడే వాటిని మాత్రమే టెలికాస్ట్ చేస్తున్నారు బిగ్ బాస్ మేనేజ్మెంట్ అండ్ బిగ్ బాస్. ఏది ఏమైనా కానీ నిన్న జరిగిన టాస్క్లో గౌతమ్ ప్రభంజనం అని చెప్పవచ్చు. నబీల్, నిఖిల్ వీరిద్దరూ ఒక్కటి లాగుతున్నా కానీ పట్టు వదలని విక్రమార్కుల్లాగా పట్టుబట్టి మొండిగా పోరాడాడు. మొత్తానికైతే హౌస్లో గౌతమ్ నిఖిల్ మధ్య మంచి ర్యాపో అయితే సెట్ అవుతుంది గత 3 రోజుల నుంచి. అయితే విషయంలో గౌతమ్కి బిగ్ బాస్ అన్యాయం చేస్తున్నాడని మీరు కూడా అనుకుంటున్నారా? దీనిపై కామెంట్ చేసేయండి.